డ్రగ్స్కు లేక గంజాయి కానీ లేకపోతే కల్తీ కళ్ళు గిట్ట అలవాటు పడిపోతే మొత్తం కూడా దానికే అవుతుంది. నేను చూసినంత వరకు నేను కూడా గతంలో మెదక్ జిల్లాలో పనిచేశాను. ఇక్కడ నిజామాబాద్ అదే కాదు, మెదక్లో కూడా ఈ కల్తీ కళ్ళు ఉన్నది. ఏం చేసేది, వాళ్ళు మార్నింగ్ లేస్తే వాళ్ళు అక్కడనే పోతుంటారు కళ్ళు డిపో దగ్గరికి. ముఖమే దాంతో కడుగుతున్నట్ట మనకి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత అతను ఏం చేస్తాడు, అట్నే ఇట్లా అయిపోతాడు. తోటి గొడవలు పడి వాళ్ళని కొట్టడం, తర్వాత ఎవరైనా భార్య పని చేస్తే ఆ డబ్బులు ఇవ్వమని లాక్కోవడం, ఇవ్వకపోతే కొట్టడం, తర్వాత ఫ్యామిలీ విడిపోవడం, పిల్లలు చదువుకోలేకపోవడం, ఆ వచ్చిన డబ్బంతా ఆ మత్తుకు పెట్టడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, కుటుంబానికి నష్టం జరుగుతుంది. ఆర్థికంగా వాళ్ళు ఏం సంపాదించుకోలేకపోతున్నారు, నష్టం, ఇట్లా అనారోగ్యం పాలవుతున్నారు. తర్వాత ఇంట్లో గొడవలు, తర్వాత అతన్ని కూడా ఏమవుతుంది, పోయినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల గౌరవం ఉంటుందా, బయటికి పోతే అతనికి గౌరవం ఉండదు. వీడు తాగుపోతుంటారు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా దగ్గరికి దిగరు. ఈ విధంగా కుటుంబానికి నష్టం వస్తుంది. తర్వాత స్టూడెంట్స్ ఉంటే ఒకసారి తాగిన తర్వాత ఇంకా తాగాలి, రోజు తాగకుండా ఉండలేకపోవడము, తర్వాత వాళ్ళ అనారోగ్య పాలు కావడం, ఒక బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది. నర్వ్ సిస్టమ్ కొలాప్స్ అయిన తర్వాత ఫిజికల్ కూడా, అంటే మనం ఫిజికల్ కూడా వీక్ కావడం, పని చేయలేకపోవడము, దానికి బానిస అవ్వడము, రోజు సాయంత్రము లేదంటే మార్నింగ్ నుంచే ఆ కళ్ళకు అలవాటు పడడం, సంపాదన అంతా దానికి పెట్టడము, తర్వాత ఇంకేమొస్తుంది, ఇంట్లో చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కొన్ని కామారెడ్డి, నిజామాబాదు, ఇక్కడ మెదకు, తర్వాత కొంత మహబూబ్ నగర్, కొన్ని జిల్లాల్లో కల్తీ కళ్ళు ప్రభావం ఎక్కువగా ఉన్నది. అంటే నేచురల్ కన్నా కల్తీ చేసాడు, కల్తీ చేసి అమ్మి వాళ్ళకు ఒక అడిక్ట్ అయిపోయి వాళ్ళు అనేక ఆరోగ్య సమస్యలు, తర్వాత మనం చూసినాం రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్. ఇలా జరుగుతుందన్న ఉద్దేశంతో మా నార్కోటిక్స్ బ్యూరో, మన తెలంగాణ ప్రభుత్వము ఒక 2 సంవత్సరాల క్రితం పోలీస్ శాఖలోనే ఒక యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అని ఒక వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తరపున మనం ఈరోజు కలెక్టర్ గారు, ఈ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారు, తర్వాత నార్కోటిక్స్ బ్యూరో కలిపి అన్ని గ్రామాల్లో కల్తీ కళ్ళు తాగుతున్న వారే కాకుండా వాళ్ళు తాగకుండా తర్వాత వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మరి తర్వాత ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టు మిగతా వాళ్ళు కూడా అడిక్ట్ కాకుండా దానికోసం ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.